కావలి పట్టణంలో అభుదయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పఠాన్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో కావలి తుమ్మలపేంట రోడ్లో మున్సిపల్ పాఠశాల ఎదురుగా చలివేంద్ర కూల్డ్రింక్ వాటర్ ఏర్పాటు చేసిన 100 రోజులు అయిన శుభ సందర్భంగా వీధి స్వేచ్ఛాంధ్ర సాంద్రత నిర్వాహకులు ఆత్మీయులు సేబ్ల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు హర్షం వ్యక్తం ధనుషుల మధ్య నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ ఆఫ్ మెగల్ సలీం బేగ్ మీకోసం సేవా సాంద్రత రాయపాటి దిలీప్ కుమారు రత్నమ్మ ఫౌండేషన్ ప్రసాదరావు విశ్వంత ఉప తహసీల్దార్ మెగల్ స్విరాజ్ బేగు సంయుక్త సేవా సాంద్రత సురేంద్ర జాగో సయీద్ జమీర్ టెమ్ హెల్ప్స్ రమేష్ రఫీ అహ్మద్ మిచ్ ఘంటశాల రామచంద్రయ్య ప్రభయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఖాదర్ బాషా గారు ఇక్కడ చలివేంద్రం ఒకటి అది కూడా కూలింగ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తూ అందరి మనల్ని పొందుతున్నారు. అతనికి దాతల యొక్క సహకారం కూడా ఉంది. అతను చిరు వ్యాపారం చేసుకుంటూ దానిలో వచ్చిన ఆదాయంలో కొంత భాగం సేవా కార్యక్రమాలు ఖర్చు పెడుతూ ఈ రోజు మంచి పేరు పత్రం తెచ్చుకుంటున్న వ్యక్తి ఖాదర్ బాషా గారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులందరికీ కూడా ఆహ్వానించాము. వాళ్ళందరూ ప్రతిమం చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చారు. ఖాదర్ బాషా గారు నీతి, నిజాయితీ, నిష్కమత, ప్రేమ, అభిమానం, గౌరవం, ఆత్మీయత, అనురాగం ఇవన్నీ కూడా ఉన్న మంచి వ్యక్తి. కాబట్టి అతనికి మా యొక్క సహాయ సహకారాలు, ప్రేమాభిమానాలు ఎప్పుడు మెండుగా ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తే అందరూ కూడా గుర్తిస్తారు, ప్రేమాభిమానాన్ని పంచుతారు. కాబట్టి వారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రోజుకి 100 రోజులు పూర్తి చేసుకుంది. చాలా సంతోషంగా ఉంది. దాతల సహకారంతో ఈ చలివేంద్రాన్ని 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేయగలిగాను. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ రోజు ఇబ్బంది పడకుండా ప్రతి దాత మాకు సహకరించి ఈ 100 రోజులు పూర్తి చేశారు. ఇంకా ఎండలన్నంత వరకు కూడా దీన్ని కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను. దాతలు సహకరిస్తే మేము ఆటో తోలుకునే రోజుల్లో 2016లో ఆటో నడుపుకుంటూ సంయుక్త సేవా సంస్థ సురేంద్ర ఒక సంస్థ స్థాపించాడు. అప్పుడు నాకు కూడా ఒక ఆలోచన కలిగింది, మంచి పనులు చేయడానికి, ఏదైనా సరే ఒక ప్రోగ్రాం చేయడానికి ఒక సంస్థ ఉండాలని. అప్పుడు అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ని మా సోదరుల సహకారంతో తమకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆటో నడుపుకుంటూ ఏదో కార్యక్రమం చేసుకుంటూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాను. దాన్ని ఏ సంవత్సరం కూడా వదిలిపెట్టకుండా సంవత్సరం 2-3 ప్రోగ్రామ్స్ అయినా చేసుకుంటూ వస్తున్నాము. మా సంస్థకి దాతలు సహకరిస్తున్నారు. దాతల సహకారంతో సంస్థను నడుపుతున్నాను. కరోనాలో కూడా చాలా